ఈ ఫోటోలో చూపించే వ్యక్తి నొప్పి గురించి దగ్గరలో ఉన్న నాన్ మెడికల్ స్టాఫ్ దగ్గర గోడకి ఇంజెక్షన్ అయితే చేయించుకోవడం జరిగింది. అయితే సరైన ఇంజెక్షన్ టెక్నిక్ లేకపోవడం వల్ల ఇది ఇన్ఫెక్ట్ అయ్యి అబ్సెస్‌గా మారి ఇప్పుడు తనకి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మురళీకృష్ణ. ప్రతి ఏటా ఎంతోమంది పేషెంట్స్ ఇలా ఇంజెక్షన్ టెక్నిక్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా అబ్సెస్‌కి, ఇన్ఫెక్షన్‌కి గురవుతా ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన ఈ ఇంజెక్షన్ టెక్నిక్ పాటిస్తే గనుక మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ మనకి అబ్సెస్ రాకుండా ఉంటాయి. అయితే ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత గోడకి కానీ, తుంటికి కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన సైన్ ఏంటంటే ఎప్పుడన్నా వాపు తగ్గకపోవడం, వాపు ఇంకా పెద్దదవ్వడం, దాని నుండి చీము కానీ, నెత్తురు గానీ పదే పదే రావడం. ఇలాంటి సూచనలు గనక మీకు కనిపిస్తే గనక దగ్గరలో ఉన్న డాక్టర్‌ని డెఫినిట్‌గా సంప్రదించండి. అండ్ మీరు ఆర్థికంగా బలహీనంగా ఉంటే గనక దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్‌సీ సెంటర్స్ గానీ, సీహెచ్‌సీ సెంటర్స్ కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతా ఉండండి. సర్వేజన సుఖ్నం భవంతు.